వాళ్ళంతా ఇలా అంటున్నారు, ఓ నూటొక్క గోత్ర దంపతులారా, మీ అంతమంది దంపతుల్లో ఎవరైనా అనైశ్వర్యవంతులుంటే మీ అనైశ్వర్యాన్ని మా పెళ్లికుల గోత్రం వాళ్ళని తీసుకొని మా పెళ్లికుల గోత్రం వారికి ఉన్న ఐశ్వర్యాన్ని మీ 102 గోత్రీకులకు ఇస్తున్నాం. మీలో ఎవరైనా దురదృష్టవంతులుంటే మీ దురదృష్టాన్ని మొత్తాన్ని మా పెళ్లికుల గోత్రం వాళ్ళని తీసుకొని మా పెళ్లికుల గోత్రం వాళ్ళకు ఉన్న అదృష్టాన్ని మీకు ఇస్తున్నాం. మా ఎవరైనా దారిద్ర్యంతో మీ 102 గోత్రాల వారిలో ఉంటే మీ దారిద్ర్యాన్ని మొత్తం మా పెళ్లికుల గోత్రం వాళ్ళని తీసుకొని మా ధన సంపదలను మీ 102 గోత్రీకులకు ఇస్తున్నాం. మీలో ఎవరైనా నాస్తికులు ఉంటే మీ నాస్తికతను మేము తీసుకొని మా యొక్క భక్తిని, పుణ్యాన్ని, ఆస్తికతను మీ 102 గోత్రీకులకు ఇస్తున్నాం. మీలో ఎవరైనా అనారోగ్యవంతులు ఉంటే మీ అనారోగ్యాన్ని మేము తీసుకొని మా ఆరోగ్యాన్ని అంతా మీకే ఇస్తున్నాం. మీలో ఎవరైనా సంతానహీనులుంటే ఆ సంతానహీనతను మేము తీసుకొని మీకు సంతానాభివృద్ధిని మా పెళ్లికుల గోత్రం వాళ్ళని కల్పిస్తున్నాం. ఇదే మీ 102 గోత్రీకులకు ఇచ్చే మా పెళ్లికుల గోత్రం వారి త్యాగం అంటూ ఆ పెళ్లికుల గోత్రం వాళ్ళు విశేషంగా 102 గోత్రాల వాళ్ళకి వాళ్ళ ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని, అన్ని సంపదలను సూర్య చంద్రాదులు ఉన్నంత కాలం మీకే ఉండుగాక అని ఆశీర్వదించిన కారణంగా వెంటనే ఆ వాసవి మాత 102 గోత్రికులు కూడా ఓ త్యాగధనులారా, ఓ పెళ్లికుల ప్రభాస గోత్ర మహాభక్తులారా, ఎంతటి త్యాగంతో మీరు ఇన్ని ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ రోజు నుంచి మీకు కూడా మేము ఒక వరం ఇస్తున్నాం. వాసవి మాత దేవాలయంలో జరిగే పూజా కైంకర్యాలు, అభిషేక మొదలైన కార్యక్రమాలు, ప్రసాద వినియోగ విశేషాల్లో ముఖ్యంగా వాసవి జయంతి, దసరా, విజయదశమి, మరి అదే ప్రకారంగా ఆత్మార్పణ మొదలైన పండుగల్లో ప్రథమ తాంబూలం, ప్రథమ కంకణం,